ప్రతి ఏటా కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బుగ్గ జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆరుట్ల గ్రామంలో కొలువైన రామలింగేశ్వర ఆలయంలో జరిగే ఈ జాతరకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయ సమీపంలో పారే నీరు ఓ అంతుచిక్కని రహస్యం. కొండా కోనల మధ్యలో పచ్చని ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఈ ఆలయ చరిత్ర మరియు విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీరాముడికి శివుడు ఈ ప్రదేశంలోనే ప్రత్యక్షమయ్యాడని, రాముడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, అందుకే ఈ ఆలయానికి రామలింగేశ్వర అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాశీలో లాగే ఇక్కడి పవిత్రమైన గుండంలో మునిగితే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కష్టాలు బాధలు తీరతాయని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు అందమైన కొండలు, పచ్చని పంట పొలాల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. దేవుడి దర్శనం తర్వాత ఆలయానికి సమీపంలో ఉన్న కబీర్దాస్ సమాధిని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. పదిహేను రోజుల పాటు ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. జాతర సమయంలో ఈ ప్రాంతమంతా జనాలతో ఎంతో కోలాహలంగా ఉంటుంది. 15 రోజుల పాటు ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. జాతర సమయంలో ఈ ప్రాంతమంతా జనాలతో ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే ఇబ్రహీంపట్నం నుండి ప్రత్యేక బస్సు సదుపాయం కలదు.